నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, ఈరోజు వార్త ఏంటంటే శ్రీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి వారాహ ఉత్సవాలకి ప్రాధాన్యతగా ఆషాఢ మాసం సందర్భముగా వారాహ ఉత్సవాలు జరుగుతాయంట. జూన్ 24 నుండి 26 నుండి జూలై 26 వరకు ఈ ఆషాఢ మాసం సందర్భంగా ఈ ఉత్సవాలు జరుపుతారు. అంతేకాకుండా ఈ ఉత్సవాలు అమ్మవారిని తమ ఇంటికి పుట్టింటికి రమ్మని పిలుస్తూ ప్రతి ఒక్కరు కూడా మేళ తాళాలతో పసుపు కుంకాలు, చీరలు, సారెలు అన్నీ పిండి వంటలతో కలిపి అమ్మవారిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. అమ్మవారి కృపా కటాక్షాన్ని పొందడం కోసం ప్రతి ఒక్కరు కూడా సారి సమర్పించుకుంటారు. అంతేకాకుండా ఈ జూలై 8, 9, 10 3 రోజులు అమ్మవారికి వరాహ ఉత్సవాల్లోనే శాకాంబరి అవతారాలు ఎత్తి అమ్మవారి 3 రోజులు శాకాంబరిగా అవతారం ఇచ్చి అమ్మవారు భక్తులని కాపాడతారట. కాబట్టి ఈ 3 రోజులు చాలా ముఖ్యమైనవి అని తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇటు తమిళనాడు నుండి, కర్ణాటక నుండి కూడా భక్తులు అనేక మంది వచ్చి వారి శక్తి కొలది సారెలు సమర్పించి అమ్మవారి కృపా కటాక్షాన్ని పొందుతారని చెప్పి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖున తెలంగాణ నుండి బంగారు బోనాలు కూడా వస్తాయట. ఈ బోనాలను కూడా అమ్మవారు స్వీకరిస్తారని, సమర్పిస్తారని చెబుతున్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని, ఈ దివ్య సమయాన్ని ఉపయోగించుకొని అమ్మవారి కృపా కటాక్షాన్ని పొందుతారని భావిస్తున్నారు. అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.